హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నానీస్ హెల్దీ కుకింగ్ ఛానల్లో ఈరోజు ఇంకొక హెల్దీ దోశతో మీ ముందుకు వచ్చానండి. అదేంటి అంటే పిల్లలు బీట్రూట్ క్యారెట్ తినను అని మారం చేస్తారు. మరి బీట్రూట్ క్యారెట్ తినకపోతే పిల్లలు రక్తహీనత బారిన పడతారు. మరి అలా బారిన పడకుండా మనం రకరకాల వెరైటీలు చేసి వాళ్ళకి ఇష్టమైన రీతిగా మనం పెట్టినట్టయితే వాళ్ళు తింటారు. బీట్రూట్ క్యారెట్ పీల్ తీసుకొని చిన్న చిన్న ముక్కలు వేయించి, అల్లం అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. దోశ బ్యాటర్ని ఒక బౌల్లోకి 3 గంటలు అయితే తీసుకొని దానికి తగినంత సాల్ట్ వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కొత్తిమీర తరుగు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకొని మనం మిక్సీ పట్టుకున్న బ్యాటర్ని అయితే బీట్రూట్ బ్యాటర్ని దాంట్లో వేసుకొని బాగా పిండిలో కలిసేలాగా బాగా గ్రైండ్ చేసాం కదా, దాన్ని శుభ్రంగా కలుపుకోవాలి. కలుపుతుంటేనే కలర్ అయితే అసలు కళ్ళు చెదిరిపోయేలాగా ఉంది కదండి, రెడ్ కలర్లో. మరి దీని పనితనం కూడా అంతే ఉంటుంది. మనకి బ్లడ్ అయితే త్వరగా పట్టడానికి బీట్రూట్ క్యారెట్ అయితే బాగా ఉపయోగపడుతుంది. కంటి సమస్యలు రాకుండా ఉంటాయి. మరి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా చురుకుగా లేకుండా లేజీగా ఉంటారు. ఆటలాడటానికి ఇష్టపడకుండా ఒక మూలన కూర్చొని ఉంటారు. అట్లా కాకుండా బ్లడ్ అయితే సమపాలుగా ఉన్నట్లయితే పిల్లలు చలాకీగా ఆడుకుంటారు, చాలా ఆరోగ్యంగా ఉంటారు. మరి పెనం మీద వేసేటప్పుడు చూశారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, అంతే కలర్ఫుల్గా మన బాడీకి బ్లడ్ అయితే బీట్రూట్ బాగా అందిస్తుంది. త్వరగా బ్లడ్ పర్సెంటేజ్ పెరగటానికి బాగా ఉపయోగపడుతుంది. మరి దాని మీద ఆ దోశ మీద ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు, కరివేపాకు, కొత్తిమీర తరుగునైతే దాని మీద వేసుకొని గుడ్ ఫ్యాట్ కోసం 1 స్పూను నెయ్యినైతే వేసుకొని బాగా దోరగా సిమ్లో బాగా క్రిస్పీగా కాలనివ్వాలి ఆ దోశని. చూశారు కదా మనకి ఎంతో కలర్ఫుల్గా. మరి పిల్లలు ఇష్టపడే రీతిగా మనం తయారు చేసి పెట్టినట్టయితే ఒకటి తినే దగ్గర 4 దోశలు అయితే తింటారు. మరి లంచ్ బాక్సుల్లోకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది. చట్నీతో పని లేకుండా మరి ఇట్లా ఒత్తిగా అయినా తినొచ్చు. ఇంకా ఓతప్పం కూడా వేసానండి. మరి లంచ్ బాక్సుల్లోకి పిల్లలు తీసుకువెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ చాలా బాగా మెచ్చుకుంటారు. మీ మమ్మీ చాలా బాగా చేసిందిరా, కలర్ఫుల్గా హెల్దీగా చేసిందిరా అని అంటారు. మరి వాళ్ళ దగ్గర మీకు మన్ననలు కావాలంటే మీరు ఖచ్చితంగా ఈ దోశను రెడీ చేసి పెట్టాల్సిందేనండి. మరి తప్పకుండా చేస్తారు కదా. మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే మనం తప్పకుండా ప్రతి తల్లి బాధ్యతగా తీసుకొని చేసి పిల్లలకైతే పెడుతుంది. మరి చర్చి టైం అవుతుంది, వేడివేడిగా బీట్రూట్ దోశ అయితే వేసుకొని తిని చర్చికి అయితే వెళ్ళిపోయామండి. మరి వీడియో నచ్చింది కదా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీరు కూడా ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి. మీకేం కావాలో కామెంట్ చేసి చిన్న లైక్ ఇస్తారు కదా. మరి వీడియో చూసి వెళ్ళిపోయే ముందు ఖచ్చితంగా మీ పక్కనే లైక్ బటన్ ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.